అన్న నమస్తే అన్న. ఏంటి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే మావిగన్ అన్న పేరుని తన సొంత చెల్లి అయిన షర్మిలా గారు కూడా బేపచ్చంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఏంటి? అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆనాడు అమరావతి భూదాతల త్యాగాల సాక్షిగా, అట్లాగే కన్నీటిని దిగమింగుకొని ఆడబిడ్డలు పోరాటాల సాక్షిగా మహర్షి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంకల్ప సిద్ధి అమరావతి కోసం అనేక పోరాటాలు చేసి ఈరోజు అమరావతిని గెజిటేట్ చేయడం మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు చేసుకున్న అదృష్టం ఇది. అలాంటిది ఆనాడు 3 రాజధానులు అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అనే ప్రతిపాదన చేసి అమరావతి అంటే కమరావతి, అట్లాగే అమరావతి అంటే వేశ్యల ఇది అని చెప్పి నిందించి చేసినటువంటి ఘనకార్యం జగన్కే దక్కుతుంది. అందుకనే ఈరోజు జనాలు జగన్మోహన్ రెడ్డికి 11 నామాలు పెట్టి 11 సీట్లకే దిగదార్చారు. అయితే ఇప్పుడు అమరావతి, అందుకనే ఇతను ఈ భయపడిపోయి అమరావతి అంటే మళ్ళీ చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో, కూటమి ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అమరావతిని మావిగన్ అని చెప్పి ప్రతిపాదించాలని చెప్పి కోరడం ఇది మరీ ఎట్లా ఉందంటే, అమ్మ అడుక్కొనివ్వదు అన్నం పెట్టదు అనే చందంగా రీతిలో ఉంది ఇది. ప్రతి ఒక్కరూ జనాలు నవ్వుకుంటున్నారు. తన మానసిక పరిస్థితి ఏ విధంగా ముదిరిపోయిందనే విధంగా. అసలు మావిగన్ అంటే అసలు ఏంటి అనేది. ఇప్పుడు అమరావతి అనడానికి ఏముంది, ఏమి ఇబ్బంది? అమరావతి అంటే ప్రజల కోసమే కదా చంద్రబాబు గారు కూడా చేసింది. కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని, చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి అంటే అంత కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయడం ఆంధ్ర రాష్ట్రానికి మంచి పద్ధతి కాదు. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి అసలు నీడ కూడా తాకడానికి తాకినా ప్రజలు ఇదిగా భావిస్తున్నారు, తాకూడదనే ఇదితో భావిస్తున్నారు ప్రజలు కూడా. అంటే ఈ రోజున మావిగన్ అనే పేరు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ ప్లాన్ ఏ కింద 3 క్యాపిటల్స్ తీసుకొచ్చారు, అది ఎలాగో కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు. ఇప్పుడు మావిగన్ అనే పేరుతో ప్లాన్ బి తీసుకొస్తుందో మరి దీన్ని కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటని అసలు? ఏమండి, ప్రజలు ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి. మన రాష్ట్రం అభివృద్ధిలో మంచి ఇదిగా రావాలి అంటే మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం గొప్పగా రావాలి. ఎందుకంటే ఆ రాజధాని అనేది లేదు, మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. కాబట్టి ఆ దృష్టితోనే చంద్రబాబు గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి అనేక దేశాలు తిరిగి ఇక్కడ కొలాబరేషన్స్ కంపెనీలు తీసుకువస్తూ ఉన్నారు. అయితే దీనికి అమరావతి అనే పేరు మీకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో అది చెప్పండి ప్రజలకి. అమరావతి వద్దు, అమరావతి అంటే మాకు ఇలా ఉంటుంది, మాకు బాగా ఇదిగా ఉంది, ఆ పేరు మాకు నచ్చదు అని ఏ విధంగా ఉంటుందో అని చెప్పి జనాలకి మీరు చేయాల్సిన అవసరం ఉంది. మావిగన్ ఉంటే ఏ రకంగా పెట్టుబడులు వస్తాయో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మావిగన్ అంటే ఇప్పుడు విదేశాల నుంచి మావిగన్ అనగానే వచ్చేస్తాయని చెప్పి జనాలు చెప్పండి. మావిగన్ అని చెప్తే బాగా వస్తాయని పెట్టుబడులు. అమరావతికి మావిగన్కి ఏంటి? అమరావతి అంటే ఏంటి? అమరావతి అంటే చారిత్రాత్మకమైన నగరం కాబట్టి అది అమరావతి. అందుకని అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది. అమరావతి వల్ల నీకు కన్నుగిట్టు ఏంటి అనేది జనాలకి చెప్పండి. అంతేగాని మావిగన్ ప్లాన్ ఏ, ప్లాన్ బి అని చెప్పి ఇదా ఏంటి? మన రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడండి. అంతేగాని ప్లాన్ ఏలు, ప్లాన్ బీలు ఇది ఏదో కుట్రతరంగా ఏబిసిడీలు పెట్టుకోవడం కాదు. ఇది అమరావతిగా అభివృద్ధి చెందాలి, అమరావతిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడాలి. అట్లాగే ఈరోజు పిల్లలకి కరెక్ట్గా ఉద్యోగాలు లేని యుగంలో ఇప్పుడు ఈ అమరావతిలో ఈ ఉద్యోగాలు తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు గారు అనేక రకాలుగా పాటుపడుతున్నారు. అట్లాగే లోకేష్ గారు కూడా అనేక విధమైన పాటుపడుతున్నారు. కాబట్టి రేపు ఇంకా 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు శ్రీకారం చుడతా ఉన్నారు. అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది నచ్చకే జగన్ ప్లాన్ ఏలు, ప్లాన్ బీలు, ప్లాన్ సీలు, ప్లాన్ డీలు, ఎన్ని ప్లాన్ ఏలు బీలు తీసుకొని ఎన్ని ప్లాన్లు తీసుకొచ్చినా అమరావతిగానే ఉంటుంది. అది చారిత్రాత్మకమైన నిర్మాణం జరుగుతుందని చెప్పి భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి నేను ప్రజలందరూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అనే పేరు కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారో ఇటు అమరావతి కూడా, అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న మావిగన్కి ఇటు చంద్రబాబు తీసుకొస్తున్న అమరావతికి పోలిక ఏంటంటారు అసలు? ఇప్పుడు జగన్ తీసుకొచ్చింది మావిగన్, మావి తీసేసి జా పెట్టండి, జగన్ అయిపోద్ది. మావిగన్ ఏంటండి?
ఇప్పుడు అమరావతి అంటే ఎంత సుందరంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆ పేరు వాక్యం పలకడంతోనే అమరావతి అంటే ఎంత ఇదిగా ఉంది, సాంప్రదాయంగా ఉంది ఆ పేరు. అమరావతి అనే దానికి ఇప్పుడు దాని గురి తీసేసి మావిగన్ అంటే ఇతను కేవలం కుట్రపూరిత రాజకీయం కోసమే మావిగన్ పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి జనాల్లో నానాలి, ఏదో ఒకటి ఎప్పుడు ఇదవ్వాలి అనే ఉద్దేశంతోనే నెగిటివ్గా వెళ్ళినా నెగిటివ్ అయితేనే తొందరగా వెళ్తుంది ఉద్దేశంతో కావాలని చెప్పి గిల్లి కజ్జాలు ఆడుతున్నాడే తప్ప అమరావతి అంటే ఏంటి అనేది అతనికి కూడా తెలుసు. అమరావతి అనే పేరేంటో అతనికి కూడా తెలుసు. ఆ చారిత్రాత్మకమైన నగరం అనేది కూడా తెలుసు. ఇప్పుడు భవిష్యత్తులో మంచి ఇదిగా వస్తుందని కూడా తెలుసు. కాబట్టి ఇదేంటంటే కేవలం చంద్రబాబు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారికి కానీ, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇలా పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇతను దౌర్భాగ్యంగా ఈ రకంగా నిందలు వేయడం జరుగుతూ ఉంది. అంటే మావిగన్ అనే పేరు ప్రజల్లో బేపచ్చని మన్నన పొందుతుంది కాబట్టి చంద్రబాబు దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి దిట్ట. అలాగే ఇటు ఈరోజు నచ్చెన్నాయని కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి బయటకు తెర ముందు తీసుకొచ్చి పిచ్చిడిగా జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్ చేపిస్తున్న పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారన్న. మరేంటి అసలు ఇప్పుడు మావిగన్ అంటే టీడీపీలో ఉండోళ్ళో లేకపోతే వేరే వేరే ఇదిలో ఉండోళ్ళో ట్రోల్ చేయట్లేదండి. సామాన్య ప్రజలే ఆ ట్రోల్ చేస్తున్నారు. మావిగన్ ఏంటి, అసలు దాని అర్థం ఏంటి, అసలు ఇదేంటి, అసలు అతనికి మానసిక పరిస్థితి అనే పరిస్థితి ఇదిగా ఉంది, ఏ రీతిలో ఉంది, ఎందుకని ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం చేస్తున్నా అధికారంలో ప్రభుత్వం ఏది డెవలప్మెంట్ చేస్తుంటే ప్రతిపక్షంలో హోదాలో లేని కూడా అయినా కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇతనికి ఉంది. ఎందుకంటే ప్రజల కోసమే, సంక్షేమం కోసమే పాటుపడుతుంది ఇది. అభివృద్ధి కోసం, భవిష్యత్తు తరాల కోసం పాటుపడుతున్న అంశం ఇది. ఇప్పుడు దాకా మనం చూసాము, కట్టుబట్టలతో వచ్చేసాము. అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి సరైన సౌకర్యాలు ఇది సదుపాయాలు లేవు. అలాంటి ఇదిలో బస్సులో కూర్చొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే పరిపాలన చేసి మన ఇక్కడ ఏదైతే ఏది బాగుంటుంది అనే ఇచ్చేసి అమరావతిని ఒక చారిత్రాత్మకంగా ఇదిగా చేయాలనే ఉద్దేశంతో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించి పాటుపడడానికి అనేక రకాల కృషి చేస్తే ఇతను వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి దాన్ని ఇచ్చేసి వైజాగ్ అంటాడు, కాసేపు ఇది అంటాడు, కాసేపు అది అంటాడు. ఇదంటే ఏ రాష్ట్రానికి లేరు. ఇప్పుడు మన దేశానికే ఒక రాజధాని, మన ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటో ఎవరికి అర్థం. అంటే రాజధాని అసలు దేశంలోనే ఉండదు కానీ రాష్ట్రాల మధ్య ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు గతంలో. ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంటుంది. ఎందుకంటే పరిపాలన ఉండాలి కదండి. పరిపాలన ఎక్కడ ఏదైతే పరిపాలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన గవర్నర్ కానీ ఎక్కడైతే ఉండాలో అదే రాజధాని ఏరియా అవుతుంది. కాబట్టి దానికి కంపల్సరీగా రాజధాని అనేది ఉండాలి. అది లేదు, రాజ్యాంగంలో లేదు, అది లేదు అని చెప్పి కాదు. అది రాజ్యాంగంలో ఉన్నా లేకుండా ఏంటంటే రాజధాని అనేది ముఖ్యంగా మనం కట్టడి చేయాలి. అక్కడి నుంచే పరిపాలన జరుగుద్ది, అక్కడి నుంచి అభివృద్ధి అనేది జరుగుద్ది, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరుగుద్ది. అన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక అమరావతినే కాదు వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని ఇది చేస్తున్నారు. అన్ని కంపెనీలు వస్తున్నాయి. అన్ని ప్రదేశాల్లో, అన్ని జిల్లాల్లో కంపెనీలు రావడానికి కృషి చేస్తున్నారు. దీనికి ఒక అమరావతి అనేది ఏంటంటే రాజధాని మాత్రమే. రాజధానిగా ప్రతి ఆంధ్ర రాష్ట్రం ప్రతి 5 కోట్ల మందికి ఉపయోగపడేటట్టుగా చేయడానికి కృషి చేస్తున్నారు.